ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం లభించాలి అనంటే అమావాస్య రోజున మనం తప్పకుండా చేయవలసినటువంటి శివునికి, ప్రధానంగా శివుడికి చేయవలసినటువంటి ప్రత్యేకమైన పూజ అనేటువంటిది సింపుల్ గా తెలియచేయటం జరుగుతుంది నాన్న. అయితే ఈ శివుడికి ఈ రోజున ప్రత్యేకమైన పూజ అనంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటి దళం బిల్వదళం. యథార్థంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందుకని ఆ బిల్వదళాలతోటి శివలింగానికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివలింగానికి ఇలా అర్చన అనేది బిల్వదళాలతోటి చేయటము, మారేడు దళము అంటాం. మారేడు దళాలతో చేయడం చాలా చాలా మంచిది. యథార్థంగా మారేడు దళాలతోటి చేయటం. అలాగే మరొకటి ఏమిటి అనంటే ఆ రోజున శివుడికి అభిషేకము అనేది మనం చేస్తాము. ఆ అభిషేకం చేసే ఆ జలం అందులో కూడా మారేడు దళాలు అనేవి కొన్ని వేసి ఉంచి ఆ తర్వాత ఆ జలం తోటి అభిషేకము అనేది చేస్తాము. మరొక పరిహారము అనంటే 108 ఈ బిల్వ దళాలు అనేవి సిద్ధం చేసి పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి ఆ రోజున చక్కగా మన లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః, ఇలా 108 దళాలని దగ్గర పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దళము లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించటం కూడా ఒక పరిహారము. దీని వలన కూడా ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్న. అలాగే ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకము అనేది మనం చేస్తాం. జనరల్గా పంచామృతాలతోటి అభిషేకము అనేది ఆ రోజున చేయటము గొప్ప విశేషం. ఇది ఇప్పుడు ఇవన్నీ కూడా చేయవలసినది అన్నప్పుడు జనరల్గా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము విషయంగా కావచ్చు, అది ఒక సోమవారం రోజైనా చేస్తారు, లేదా అమావాస్య రోజైనా సరే. ప్రత్యేకంగా అమావాస్య రోజు అమ్మో అమావాస్యనా అని కొంతమంది భయపడుతూ ఉంటారు, కానీ అలా ఏముండదు నాన్న. లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఆ రోజు ఎంత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే లక్ష్మీ అనుగ్రహము అనేది అంత కలుగుతుంది మన మీద. అలాగే ఆ పరమేశ్వరుడికి ఆ అమావాస్య రోజుని అభిషేకం అనేది చేయటం వలన ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే హనుమాన్ చాలీసా చదవటము అనేది కూడా గొప్ప విశేషం ఆ రోజున. అలాగే ఆంజనేయ స్వామి వారికి కనీసం ఒక 11 సార్లైనా సరే ప్రదక్షిణాలు చేయటము, ఒక 11 రూపాయి బిళ్ళలు అనేవి చేతిలో ఉంచుకొని ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు 11 సార్లు చేసి కాసేపు కూర్చుని మీరు వెళ్ళేటప్పుడు బయట బెగ్గర్స్ బిచ్చగాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ కాయిన్స్ వేయండి. ఈ 11 1 రూపీ కాయిన్స్ని ఆ రోజున వేసేయండి. ఇది ఒక రెమెడీ. ఇలా చేయటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. భయాందోళనలు అనేవి తొలగిపోతాయి. మొదలు భయము అనేటువంటిది కూడా కొంతమందిలో భయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు భయపడతారో తెలియదు, దేనికి భయపడతారో తెలియదు. జరగనివన్నీ కూడా నాకు జరుగుతాయేమో అన్న భావన ఎక్కువ మందికి ఉంటుంది. నాకు అలా అవుతుందేమో, రోడ్డు మీదకి వెళితే ఏమన్నా అవుతుందేమో, ఆయన ఇంకా రాలేదు కదా ఏమన్నా అయ్యుండొచ్చేమో అంటే ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలి అని అన్నా కానీ ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి ఈ పరిహారం చేయటం ఒకటి మంచి పరిహారం, రెమెడీ. అలాగే మరొకటి అనంటే అమావాస్య రోజు సాయంత్రం పూట తెల్ల జిల్లేడు ఒత్తులు అనేవి కూడా కొన్ని వేసి, తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి మన నువ్వుల నూనె వేసి దీపారాధన చేయటం, లేదా ఆవ నూనె వేసి దీపారాధన చేయండి. ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేయడం చాలా చాలా మంచిది. అమావాస్య రోజు 8 ఒత్తులు వేయండి. మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో, 8 ఒత్తులు వేసి దీపారాధన చేయండి నాన్న. అలాగే ఆ రోజున మీకు కుదిరితే కాలభైరవాష్టకము అని ఉంటుంది, అది ఇంట్లో కూర్చునైనా చదవచ్చు. మీరు ఇంట్లో అయినా కాలభైరవాష్టకం ఆ దీపారాధన అనేది చేసి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసి ఆ తర్వాత కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవాష్టకము అనేది చదివిన తరువాత మన లింగాష్టకము అని ఉంటుంది, ఆ లింగాష్టకం చదవండి. చాలా చాలా మంచిది నాన్న. ఈ విధంగా గనక ఆ రోజున గుర్తు పెట్టుకుని గనక మీరు చేయగలిగితే అత్యద్భుతం. అలాగే సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నా, సర్వసిద్ధి మాల అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను. కాలభైరవాష్టకము ఇది చెప్తున్నప్పుడు గుర్తొచ్చింది. ఈ మధ్య చాలా మంది కూడా ఆ సర్వసిద్ధి మాల అన్నటువంటిది ఇప్పటిది కాదు, అదో గత 15-16 సంవత్సరాలుగా తెలియజేస్తున్నా.
సర్వం సిద్ధించే మాల. ఆ సర్వసిద్ధి మాల అనేది మెడలో వేసుకున్న తర్వాత ఏదో ఒక ధైర్యంగా ఉన్నామమ్మా అనేవాళ్ళు. వాస్తవంగా నెగిటివ్ అనేది పోయింది అని వాళ్ళలో ఆ భావన అనేది, ఎందుకనంటే యథార్థంగా వాటికి అన్నన్ని పూజలు జపాలు చేయటం అనేది జరుగుతాయి నాన్న. ప్రతి వస్తువుకి కూడా ఏదైనా సరే ఒక దైవిక వస్తువు ఉంది అని అంటే దానికంత బలం ఉన్నది, అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతున్నాయి, మాలో భయాందోళన పోతున్నది. ఆ భావన అనేటువంటిది వాళ్ళల్లో ఎందుకు కలుగుతుంది అని అంటే వీటికంత శక్తి ధారపోయటం వలన అవుతుంది. ఆ సర్వసిద్ధి మాల అనేది ధరించటం చాలా చాలా మంచిది నాన్న. మీ అందరి కోసము ఒక అమ్మగానే తెలియచేస్తున్నాను. అది ఈరోజు కొత్తగా క్రియేట్ చేసింది ఏమీ కాదు, చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటిది. ఇప్పుడు శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేశాను. అది వేసుకున్న ఒక వారం 10 రోజుల్లోపే శుభవార్త విన్నాము అని చెప్పేవాళ్ళు. అది ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయంగా కావచ్చు, స్వగృహం విషయంగా కావచ్చు, ఏదైనా చాలా త్వరగా మేము శుభవార్త విన్నామనేవాళ్ళు. అలా సర్వసిద్ధి మాల అనేటువంటిది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది వేసుకున్న తర్వాత, సర్వసిద్ధి మాల అనేది వేసుకున్న తర్వాత వాళ్ళగా వాళ్ళు అన్నారు, అమ్మగారు ఇది ఎంత అత్యద్భుతంగా వర్కౌట్ అయింది, మాకు ఆ సర్వసిద్ధి మాల అనేది గుర్తు రాలేదు, మేము కాలభైరవ మాల అని చెప్పేసి అన్నాము. ఎందుకంటే ఆ మాల అది వేసుకొని కాలభైరవ అష్టకం చదివేవాళ్ళట. రోజు మన దగ్గర వచ్చిన వాళ్ళకి పరిహారాలు తెలియచేస్తుంటాము. అలా కాలభైరవ అష్టకం రోజు చదవండి నాన్న అన్నప్పుడు ఆ మాల వేసుకుని చదివేవాళ్ళం మేడం మేము. అందుకని కాలభైరవ మాల అని చెప్పేసి మాకు అలవాటైంది అనేవాడు. కాలభైరవ మాల మీ దగ్గర ఉన్నది మేడం, మేము తీసుకెళ్ళాం, ఇవ్వండి అని అనేవాడు. కాలభైరవ మాల నేనేమి ఇవ్వలేదే, సర్వసిద్ధి మాల ఇస్తాను అన్నా. అంటే కరెక్టే మేడం, కాకపోతే కాలభైరవ అష్టకం రోజు చదవమంటే అది చదివేవాళ్ళం మేము, అందుకని కాలభైరవ మాల అన్న అలవాటైంది మాకు అనేవాడు. సో కాలభైరవ మాల కావచ్చు, సర్వసిద్ధి మాల కావచ్చు, నేను పెట్టిన పేరు సర్వం సిద్ధించే మాల అన్న సెన్స్ తోటి సర్వసిద్ధి మాల అన్నాను. వాళ్ళు కాలభైరవాష్టకం రోజు చదవమన్నాను కదా అని కాలభైరవ మాల అని చెప్పేసి అనేవాళ్ళు. సరే ఎనీహో ఏది ఏమైనా మళ్ళీ అందరికీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరితే చాలు నాన్న. అది చక్కగా ధరించండి. సర్వసిద్ధి మాల అనేది ధరించడం చాలా చాలా మంచిది. అది ఉద్యోగ విషయం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కోర్టు సమస్యల విషయంగా కావచ్చు, వివాహ విషయంలో కూడా చాలా మంది తెలియజేశారు. అలాగే నెగటివ్ తాగుడు అలవాటు ఉన్నది, మానలేకపోతున్నామమ్మా అని కొంతమంది వాడకగా వాళ్ళు వచ్చేవాళ్ళు నాన్న. వాడకగా వాళ్ళు వస్తే మనం అథారిటీగా ఒక రెమెడీ అనేది తెలియజేయటం జరుగుతుంది. అందులో భాగంగా సర్వసిద్ధి మాల ఇచ్చిన తర్వాత మాకు కొంచెంగా నా అంతటి నేను మానేస్తున్నాను మేడం, ఇది బాగుంది అన్నారు. అది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం అదృష్టం. అలా ఏంటంటే సర్వసిద్ధి మాల అనేటువంటిది దాన్నే కాలభైరవ మాల అని కూడా అంటాము. ఆ కాలభైరవ మాల అనేది ధరించిన తర్వాత మంచి రిజల్ట్ పొందాం మేడం అని చెప్పేసి అయితే చాలా మంది తెలియజేశారు నాన్న. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలియచేసినవని కాకుండా, ఈ రెమెడీస్ అని కాకుండా ఇంకా ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. రాలేని వారి కోసం అని చెప్పేసి మాత్రం ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఏవైనా సరే దైవిక వస్తువులు కావాలి అని అన్నా కానీ సంప్రదించవచ్చు.